הבאנו שלום, הבאנו שלום, הבאנו שלום. సర్వ సృష్టికర్త, జీవన్ మరణదాత, సర్వేశ్వరుడైన ఘనమైన యేసు ప్రభు వారి దీవెనామంలో మీకందరికీ శుభములు, దీవెనలు యేసు ప్రభు నామం ద్వారా వచ్చే ఆశీర్వాదం తెలియజేస్తున్నాను. రండి, ఈ ప్రభుదినమందు పాత నిబంధనలో 18వ పుస్తకమైన 18th బుక్ అయిన యోబు ఓ పురాతనమైన పుస్తకము, చాలా ప్రాముఖ్యమైన పుస్తకము, జ్ఞాన సంబంధమైన పుస్తకము. అంచేత జాగ్రత్తగా వింటే ఈ పుస్తకములోని సమస్తమైన నిగూఢమైన భావాలు మనకు అర్థమవుతుంది. సరే, యోబు పుస్తకాన్ని యోబు పుస్తకంగానే హెబ్రీ భాషలో కూడా JOHB, అలాగే అన్ని భాషలో కూడా యోబుగానే ఉంటుంది. హిందీ భాషలో లేక అరబిక్ భాషలో అయూబ్ అనే మాట వాడతారు, అయూబ్ కా కితాబ్ అని వాడతారు. సరే, 42 అధ్యాయాలు ఉన్నాయి, 1103 వచనాలు ఉన్నాయి. ద బుక్ ఆఫ్ జోబ్ హ్యాస్ 42 చాప్టర్స్ విత్ 1103 వర్సెస్. కాబట్టి ఇది చాలా ఉన్నతమైన పుస్తకము, చాలా ఉన్నతమైన పుస్తకము. ఉత్తర అరేబియా నివాసి యోబు నీతిమంతుడు. అంతేకాకుండా యోబు యూదుడు కాదు, ఇజ్రాయేలీయులతడు లేక ఇజ్రాయేలీయతరుడు. ఈజ్ ఏ నాన్ ఇజ్రాయిట్స్ అనమాట, జ్ఞాపకం చేసుకుంటా. ఈజ్ నాట్ ఏ జూ. అంతేకాకుండా పాత నిబంధనలో అంటే కవితాత్మకంగా జ్ఞాన సంబంధంగా ఉన్న పుస్తకాల్లో ఓ అగ్రగామి పుస్తకంగా చెప్పవచ్చు యోబు గ్రంథాన్ని. చాలా పురాతన పుస్తకము. అంతేకాకుండా ఊజు దేశంలో జరిగింది ఈ సంఘటనలు మొత్తం. ఊజు దేశంలో ఇది ఆ తర్వాత ఏదేము దేశంగా మార్చబడింది. ముందుగా ఊజు ఉంది, తర్వాత ఏదేముగా మార్చబడింది. యోబు చరిత్ర అంతా కూడా అరేబియా దేశంలో జరిగింది కాబట్టి ఇజ్రాయేలీల చరిత్ర కాదు. ఈ మాట జ్ఞాపించుకోండి. అంటే నిబంధన లేని సమయంలో, ధర్మశాస్త్రము లేని సమయంలో, అతి పురాతన సమయంలో, అంటే దాదాపుగా అబ్రహాము జీవించిన ఆ సంవత్సరాలకు సమకాలీనంగా జరిగిన పుస్తకం అని పండితులు అభిప్రాయపడుతున్నారు. వారితో కూడా మనం ఏకీపిద్దాం. సరే, యోబు అనే మాటకు అర్థం ఏంటంటే హేటెడ్ ఆర్ పర్సిక్యూటెడ్. అంటే అర్థం ఏంటంటే శ్రమ పడుతున్నవాడు లేక హేయపరచబడినవాడు. పేరు అలాగే ఉంది, జీవితం అలాగే ఉంది. అంటే ఈ శ్రమల కొలిమిలో పరాకాష్ఠగా వెళ్ళి తర్వాత ఆ శోధనలో సువర్ణంగా మార్చబడి అద్వితీయమైన దీవెనలు పొందిన గొప్ప చరిత్రకారుడిగా యోబు మనకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. సరే, ఇది నీతిమంతుడిగా జీవించాడు. సరే, ఇక్కడ ఉంటున్నాడు అంటే అబ్రహాము కాలం నాటి వాడు ఎలా చెప్పగలమంటే మనము అబ్రహాము, ఎందుకంటే ఈ అప్పుడు చెప్పిన మాటలు అంటే మొదటి అధ్యాయంలో ఉన్న షబాయియులు కానివ్వండి, కల్దీయులు కానీ, వీరు చేసే దండి లేక వీరు చేసిన దాడులు ఇవన్నీ కూడా అబ్రహాము కాలం నాటికే ఉన్నాయి కాబట్టి చరిత్రకారులు అలా నిర్ధారిస్తారు. అంతేకాకుండా పాత నిబంధన పురాతన హెబ్రీ బైబిల్లో అబ్రహాము జీవితం ఉన్నప్పుడు ఆ సంఘటనలో వాడిన యెహోవా అనే పదానికి ఎక్కువగా వాడిన పటము ఎల్ షదాయ్ అనే మాట వాడారు. అది కూడా యోబు గ్రంథంలో కూడా ఈ మాట పదే పదే వస్తుంది. అంటే ఇజ్రాయేలీయుల చరిత్రలో కానీ ధర్మశాస్త్రం గురించి కానీ ఎక్కడ ప్రస్తావన రాలేదు కాబట్టి క్రీస్తుకు పూర్వము 1500 సంవత్సరాల క్రితము జీవించిన వాడిని చెప్పవచ్చు. సరే, మంచిది. అంశం ఏంటంటే యోబు గ్రంథంలో దేవుని సార్వభౌమత్వంలో శ్రమను అంగీకరించుట. ఇది కొంచెం కష్టంగా ఉంటుంది కదండి. అంటే ఎండ్యూరింగ్ హార్డ్షిప్ ఇన్ ద సావరెంటీ ఆఫ్ గాడ్. దేవుని సార్వభౌమత్వంలో శ్రమను అనుభవించుట లేక అంగీకరించుట. మూలవాక్యంగా చెప్పుకుంటే మొదటి అధ్యాయము 21. ద కీ వర్డ్స్ ఇస్ టేకెన్ ఫ్రమ్ చాప్టర్ 1 verse 21. నేను చదువుతున్నాను. యోబు గ్రంథము మొదటి అధ్యాయము 21వ వచనం. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళిదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను,
యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఎంత అద్భుతం మాట అండి. చాలా ధనవంతుడిగా ఉన్నాడు, చాలా గొప్పవాడిగా ఉన్నాడు, దీవించబడిన వాడుగా ఉన్నాడు. ఒకే సమయంలోనే సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. తన 7 కుమార్తెలు, 7 కుమారులు, 3 కుమార్తెలు, తన ఆస్తి అంతా కూడా పోగొట్టుకున్నాడు. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఏంటంటే, ఈ మాట ఏంటంటే, ఈ సంఘటనలన్నీ కూడా అబ్రహాము కాలం నాటిగా కనబడుతున్నాయి. సరే, ఎవరు రాశారు అనే దానికి చూస్తే ఈ పుస్తకం అంతా కూడా జ్ఞాన సంబంధంగా ఉంటుంది. సొలొమోను జ్ఞానము అక్కడక్కడ కనపడుతూ ఉంటుంది. కాబట్టి మోషే గారే దీన్ని రాసి ఉంటాడు అని నిర్దిష్టంగా నమ్మవచ్చు. సరే, దీన్ని ఈ ఈ పుస్తకము ఒక విధంగా కావ్య రూపంలో ఉంటుంది, ఇంకొక విధంగా సాదృశ్య భాషలో కూడా కనపడుతున్నది. దీన్ని 12 అంకాలుగా మనం విభజించవచ్చు. యోబు గ్రంథము చాలా పురాతన పుస్తకము. అర్థం చేసుకోవాలంటే జాగ్రత్తగా చదవాలా, మళ్ళీ చదవాలి. కాబట్టి ఈ 12 అంకాలు లేక 12 భాగాలు నేను వివరిస్తాను. మొదటి అంకం, యోబునకు కష్టాలు రాకమునుపు భక్తి కలిగిన వాడిగా, భక్తి కలిగిన కుటుంబంగా, యాజకునిగా ఉన్నాడు. ఇది మొదటి అంకంగా కనపడుతుంది. మొదటి అధ్యాయము 5వ వచనం చూస్తే ఆయన చాలా ఆస్తికి అంటున్నాడు, బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. ఎంతో రిచ్ మ్యాన్ కదండి. కాబట్టి రెండవ అంకం ఏంటంటే, ఆస్తి నష్టమైంది, అతని బిడ్డల ప్రాణ నష్టం అయిపోయింది. అయితే యోబు తన యథార్థతను నిలుపుకున్నాడు. మొదటి అధ్యాయము 9వ వచనం నుంచి 22 వరకు. మూడవ అంకం వచ్చేస్తే ఎలా ఉంటుందంటే, ఘోరమైన వ్యాధితో యోబు బాధలు పొందటం ఆరంభమైంది. మూడవ అంకం, భార్య ఇచ్చిన దేవదూషణకరమైన సలహా, కానీ యోబు విధేయతను నిలుపుకున్నాడు, యథార్థతను నిలుపుకున్నాడు. చరిత్రలో శ్రమల కొలిమిలో వెళుతున్న, శ్రమల్లో ఉన్నా కూడా శ్రమలను కూడా లెక్క చేయకుండా దైవభక్తి కలిగిన వాడిగా ఉన్నాడు. తన భక్తి తత్వాన్ని పోగొట్టుకోలేదు. 4వ అంకము, యోబు 3 మిత్రులు ఉన్నారు ఆయనకి. ఈ ముగ్గురు మిత్రులు ఏంటంటే ఎలీఫజు, బిల్దదు, జోఫర్. ఈ 3 మిత్రులు వచ్చేసి 7 దినాల మౌన సానుభూతి చేశారు. ఇది 2వ అధ్యాయం 11 నుంచి 13 వరకు ఉంటుంది. ఈ ముగ్గురు మిత్రులు, ఆ పేర్లు చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. ఎలీఫజు అనే మాటకి ఏంటంటే, దేవుడే నిజమైన స్వచ్ఛమైన బంగారము, గాడ్ ఈజ్ ఫైన్ గోల్డ్ కదండి. జీవితంలో ఎన్ని శ్రమలు, ఈ భూలోకంలో భూగోళంలో ఈ బంగారు అపరంజి ఎన్ని శ్రేష్టమైన ఉన్నా నిజమైన బంగారం కంటే గొప్పవాడు దేవుడు. అది ఎలీఫజ్ యొక్క మాట, అర్థము ఎవ్రీ భాషలో. బిల్దద్ అంటే ఆదాదు అనే దేవుని పేరు పెట్టుకున్నాడు బిల్దదు. ఆదాదు అనే అరేబియా దేశంలోని పేరు పెట్టుకున్నవాడు బిల్దదు. మూడోది జోఫరు అనే మాటకి ఏంటంటే ఉదయకాలమునే లేచువాడు, రైజింగ్ ఎర్లీ. ఈ 3 అద్భుతంగా ఉంటుంది ఈ భాషలో. ఒకటేమో బంగారం సంబంధించింది, ఇంకోటి ఆదాదుకు సంబంధించింది, ఇంకోటి ఉదయకాలం. కాబట్టి ఇది 4వ అంకం. 5వ అంకం ఏంటంటే, యోబు ఓపిక నశించి తన యొక్క ఫిర్యాదులు వినిపించాడు. 3వ అధ్యాయం అంతా కూడా తన యొక్క ఫిర్యాదులు వినిపించాడు. 6వ అంకం ఏంటంటే, యోబు తన 3 స్నేహితుల మధ్య సుదీర్ఘమైన నిష్ఫలమైన చర్చ చేశాడు. తన వ్యక్తిగత పాపం మూలంగానే స్నేహితులు వాదించారు. యోబు తనను సమర్థించుకుంటూ నిర్దోషత్వాన్ని నెక్కి చెప్పాడు. ఇది 6వ అంకం. తర్వాత 7వ అంకంలో మరి చూస్తే ఎలీహు వచ్చినట్టుగా చూస్తాం. 32వ అధ్యాయం నుంచి 37 వరకు చదువుతున్నాం ఒక మాట. 32వ అధ్యాయము 2వ వచనం. అప్పుడు రాము వంశస్థుడును బూజీయుడును బరకయేలు కుమారుడగు ఎలీహు
యోబు దేవుని కంటే తానే నీతిమంతుడైనట్లు చెప్పుకున్నట్టు చూచి అతని మీద బహుగా కోపించెను. చూసారండి, ఇది 7వ అంకం. 8వ అంకం ఏంటంటే సుడిగాల్లో నుంచి ప్రోత్సాహ వాక్కులతో గద్దింపుతో దేవుడు యోబుకిచ్చిన జవాబు 35 నుంచి 39 వరకు. ఆ తర్వాత 9వ అంకం ఏంటంటే యోబు తన మనస్ఫూర్తిగా చేసిన ఒప్పుకోలు 40 అధ్యాయము 3 నుంచి 5 వరకు. 10వ అంకం ఏంటంటే యెహోవా రెండవసారి పలికిన మాటలు 40వ అధ్యాయము 7 నుంచి 41 వరకు. 11వ అంకం ఏంటంటే యోబు రెండవ మారు ఒప్పుకోలు 42 మొదటి 6 వచనాలు. 12 ఏంటంటే యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థించాడు. తిరిగి తను పోగొట్టుకున్న సిరి సంపదలన్నీ కూడా రెట్టింపుగా పొందాడు, చిరకాలము జీవించాడు. ఇది 12 అంకాల సారాంశంగా కనపడుతుంది. అయితే ఒక ప్రశ్న మనకు వచ్చేది ఏంటంటే నీతిమంతుడిగా ఉన్న యోబు ఇన్ని శ్రమలు పాలవటం, ఈ చర్చ అనేక వందల వేల సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది కదండి. దేవుడు న్యాయవంతుడు కదా, దేవుడు ప్రేమామయుడు కదా. యోబు లాంటి నిజమైన నీతిమంతుడు అంత తీవ్రంగా బాధలు పొందటానికి, శ్రమలు పొందటానికి, శరీరంలో కూడా దౌర్భాగ్యమైన అనారోగ్యం రావటానికి, ఇంత ఘోరమైన అవమానం పొందటానికి దేవుడు అనుమతించాడా అనే ప్రశ్న మరి తరతరాలుగా లోకానికి, క్రైస్తవులకు వస్తూనే ఉంది. 3 విషయాలు మనం అర్థం చేసుకుంటే, బాధల ద్వారా నీతిమంతుని విశ్వాసంలోని యథార్థతను పరీక్షించడానికి దేవుడు విరోధి అయిన సాతాను అనుమతి పొంది, కానీ దేవుని కృప ద్వారానే యోబు విజయం సాధించాడు. రెండవది, దేవుడు అనుమతించే విషయాలు మానవ జ్ఞానం సంపూర్ణంగా అర్థం చేసుకోలేదు. 37:5లో. ఎందుకంటే అనేకమైన జ్ఞాన సంబంధమైన మాటలు, పదాలు ఇవి చదువుతూ ఉంటే కూడా ఇంత పురాతనమైన పుస్తకంలో అంతకంటే పురాతనమైన జ్ఞానము దాచబడి ఉంది అనుకుని చదివినప్పుడు 37:5 చదువుతున్నా నేను. 37:5 దేవుడు ఆశ్చర్యముగా ఉరుము ధ్వని చేయును, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. చూసారండి, అద్భుతంగా ఉంటుంది కదండి. కాబట్టి రెండో భావం ఏంటంటే దేవుడు అనుమతించే విషయాలు మానవ జ్ఞానము సంపూర్ణంగా అర్థం చేసుకోలేదు. కాబట్టి ఆ కాలము, ఆ పరిస్థితులు, ఆ చరిత్ర, ధర్మశాస్త్రము లేని, నీతి నియమాలు లేని సమయంలో వచ్చాడు వ్యక్తి, ఆ వ్యక్తికి ఉన్న భక్తిని బట్టి వ్రాయబడిన పురాతన పుస్తకము. మూడో విషయం ఏంటంటే నిజమైన విశ్వాసపు పునాది దేవుని ప్రత్యక్షతలోనే ఉంటుంది. ఈ మాట గుర్తుంచుకోండి. నిజమైన విశ్వాసపు పునాది దేవుని ప్రత్యక్షతే, దానిలోనే దాచబడి ఉంది. బంగారాన్ని అగ్ని శుద్ధి చేసినట్లుగా నీతిమంతుల జీవితాలు, నీతిమంతుల విశ్వాసం, నీతిమంతుల భక్తి, నీతిమంతుల సాక్ష్యము, దాన్ని కూడా ప్రభువు బంగారం వలె ఆయన కొలిమిలో శుద్ధి చేస్తాడు. అంతేకాకుండా పవిత్రపరచటానికి, వారి శ్రమల ద్వారా పరీక్షించడానికి దేవుడు కొన్ని సమయాల్లో, కొన్ని పరిస్థితుల్లో ఆ పరిస్థితులను అనుమతిస్తాడు. 23:10 లేక 1 పేతురు 1:6-7 చూసుకోవచ్చు. అంటే కొన్నిసార్లు దేవుని కార్యాలు విషమంగా ఉన్నా చివరిలో దేవుని కరుణ, కటాక్ష సంపూర్ణత పూర్తిగా కనిపిస్తూ ఉంటుంది. రెట్టింపు దీవెనలు. కాబట్టి దేవుని సార్వభౌమత్వంలో వచ్చిన శ్రమలు అంగీకరించటానికి, సహించటానికి, భరించటానికి ఆ దేవుడే కృప మనకిస్తాడు. కాబట్టి యోబు గ్రంథము ఓ పురాతన గ్రంథం. అంతేకాకుండా దానికంటే పురాతనమైన, అంటే సృష్టికి ముందు ఉన్న సృష్టికర్త అయిన దేవుణ్ణి, అన్నిటికంటే పురాతనమైన దేవుణ్ణి నమ్ముకుంటే నీవు నూతన వ్యక్తిగా మార్చబడతావు. ఆ దేవుని పేరు యెహోవా, ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభువారు. ఇంత పురాతనమైన చరిత్ర నీ కొరకు, నా కొరకు రాయబడింది. ఎందుకంటే పరిస్థితులు ఎంత పురాతనంగా ఉన్నా,
కష్టాలు, బాధలు, కన్నీళ్లు, శ్రమలు మానవ సహింపునకు అందని ఎక్కడో ఆకాశమంత బాధలు కూడా ఉన్నా ఆకాశం పైనున్న ఆ దేవదేవుడు ఆ శ్రమల సమయంలో నీతో ఉంటాడు, నాతో ఉంటాడు. దానికి తార్కాణం, దానికి నిజమైన సాక్ష్యము, ఎ ట్రూ లివింగ్ టెస్టిమనీ ఇస్ ద బుక్ ఆఫ్ రూత్. కాబట్టి శ్రమలు కలుగుతున్నప్పుడు ఆ శ్రమలు భరించే కృప కూడా దేవుడు మనకిస్తాడు. శ్రమలు వెళ్ళిపోతాయి, రెట్టింపు దీవెనలు నీకు నాకు కలుగును గాక. దేవుడు నిన్ను, నన్ను, నీ కుటుంబాలు, నా కుటుంబాలు, సార్వత్రిక కుటుంబాలను దీవించను గాక. ప్రార్థన చేసుకుంటా. అత్యంత మహాకృపగల తండ్రి, మా ప్రేమ గల నాయన ప్రభువా, మా దేవ, మా పితృడైన యోబు గ్రంథాన్ని ప్రభువా ముందుంచావు ప్రభా. 42 అధ్యాయాల సారాంశాన్ని 12 అంకాలుగా మేము ధ్యానించాం తండ్రి. ప్రభువా, మరి దేవుని సార్వభౌమత్వంలో శ్రమలు అంగీకరించి శ్రమలు సహిస్తే రెట్టింపు దీవెనలు, ఆశీర్వాదం, అభిషేకము మీరు మాకు ఇస్తారని తండ్రి. పురాతనంగా ఉన్న వ్యక్తి, ఈ శ్రమలు ఎంత పురాతనమో మీ కృప దానికంటే పురాతనము. నిశ్చలంగా నిరంతరం ఉండే కృపను నాకు మాకు దయచేయి ప్రభువా. యోబు గ్రంథం ద్వారా శ్రమల్లో ఉన్న ఎవరైనా సరే బాధల్లో ఉంటే శ్రమలు సహించటానికి, శ్రమలు విడిపించబడటానికి, అంతేకాకుండా రెట్టింపు దీవెనతో నింపుమని, యోబు దీవెనలో తండ్రి ఊజు దేశంతో ఆరంభించబడి ముగింపులో 2 దీవెనలతో ఎలా దీవించారో అలా దీవించమని ఈ వాక్యం వింటున్న ప్రతి కుటుంబాన్ని స్పందించి తాకి నీ బిడ్డలుగా మార్చుకోతండి. యేసు క్రీస్తును అంగీకరించిన వారు ఎవరైనా ఉంటే ప్రభువా, అంగీకరించే వారిని బిడ్డలుగా మార్చుకోమని స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమె తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహాయము, స్వస్థత, సమాధానము, సంతోషము మనకు, మన బిడ్డలకు, ప్రభు బిడ్డలకు యుగ యుగములకు తోడైండును గాక. ఆమేన్. షాలోమ్, బ్లెస్సింగ్స్ టు ఆల్. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్.